టాలీవుడ్ ఇండస్ట్రీలో సురేష్ ప్రొడక్షన్స్ ఒక ప్రత్యేకమైన బ్రాండ్. ఎంతో మందికి అన్నం పెట్టింది ఈ సంస్థ. ఎంతో మందికి అవకాశాలు ఇచ్చింది ఈ సంస్థ. ఎన్నో సినిమాలను నిర్మించింది ఈ సంస్థ. ఇండస్ట్రీలో ఎక్కువ విజయాలు కూడా వీరే నిర్మించారు. ఒక్కో మెట్టు ఎక్కుకుంటూ పైకి వచ్చారు. వీరికి లెక్కలేనంత ఆస్తులున్నాయి. వీటికి సురేష్ బాబు, వెంకటేశే వారసులు. అయితే ఈ రోజుల్లో ఆస్తులు ఉంటే చాలు, సంతోషంగా ఉంటాం అని అనుకుంటారు. కానీ అది చాలా తప్పని, ఆస్తులు ఉండటంతో పాటు మనసుల మధ్య చక్కటి అనుబంధంతో పాటు ఆప్యాయతలు కూడా తోడైతే వారి జీవితాలు ఆనందమయం. దీనికి నిదర్శనమే దగ్గుబాటి బ్రదర్స్ సురేష్, వెంకటేష్. ఒకే ఇంట్లో పెరిగిన అన్నదమ్ములు. ఒక వయసు వచ్చాక కుటుంబాలు వేరవుతాయి. ఇంకాస్త వయసు పెరిగాక ఆస్తులు వేరవుతాయి. ఏదో ఒక దశలో పంపకాలు తప్పవు. అయితే రామానాయుడు కుటుంబంలో మాత్రం ఇప్పటిదాకా ఆస్తుల పంపకాలే జరగలేదట. తమ తండ్రి ఆస్తి పంపకాల గురించి మాట్లాడినా తాము కొట్టిపడేసి అలాగే కంటిన్యూ అయిపోతున్నామని చెప్పాడు రామానాయుడు పెద్ద కొడుకు సురేష్ బాబు. తన తమ్ముడు వెంకటేష్తో తనకు చక్కటి అవగాహన ఉందని ఆయన చెప్పారు. వెంకటేష్, నేను కలిసికట్టుగా ఉంటాం. నా పెళ్లి అయినప్పుడే నాన్నగారు ఆస్తులు పంచుతామన్నారు. మేము వద్దు అన్నాం. ఇప్పటికీ అలాగే కొనసాగుతున్నాం. మా మధ్య ఎలాంటి అరమరికలు ఉండవు. ఒకరినొకరు పేర్లు పెట్టి పిలుచుకుంటాం. ఒకరి మీద ఇంకొకరికి హక్కు ఉంది. ఒకరికి ఇష్టం లేని పని ఇంకొకరు చెయ్యం. వాడికో ఇల్లుంది, అలాగే నాకు ఇల్లుంది, అంతే. మిగతాదంతా మాదే. మా ఇద్దరి వ్యక్తిత్వాలు ఒకేలా ఉంటాయి. వెంకీకి ఆధ్యాత్మిక చింతన ఎక్కువ. ఇంతకాలం కష్టపడ్డామని ఇక టెన్షన్లు తగ్గించుకుని ఎంజాయ్ చేయమని నాకు సలహా ఇచ్చాడు అని సురేష్ చెప్పాడు. తనకు మలయాళ నటుడు మోహన్లాల్ అంటే మాత్రం చాలా ఇష్టమని సురేష్ తన మనసులో మాట చెప్పాడు. అన్నదమ్ములు అందరూ ఇలానే ఉంటే ఎంతో బాగుంటుంది కదా. నేను ఆనంద్. ఈ భూమన్నా, ఈ భూమి మీద ఏ సృష్టి అన్నా నాకు చాలా ఇష్టం. చెట్లు, మొక్కలు, గాలి, నీరు, వాటిని కాపాడుకోవటమే నా పని కూడా. ఇట్స్ అ జాగర్స్ పార్క్. 213 చెట్లు ముంబైకి చాలా ఆక్సిజన్ సప్లై చేస్తుంది.